ఎన్టీఆర్ కోసం టీడీపీలో చేరబోతున్నట పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. విషయం తెలిసి పవన్ కళ్యాణ్ షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రేణు దేశాయ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి చేరుతోందట. సో తెలుగుదేశం పార్టీలోకి చేరడమే కాదు, తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆమె వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకి రేణు వస్తుందట. ఎందుకంటే రేణు దేశాయ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ రేణుని అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తారట. ఎందుకంటే సో ఎంతో చక్కగా పిల్లలు అఖీర ఆధ్యతో పాటు అప్పుడప్పుడు సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఎన్టీఆర్ వస్తూ ఉంటారట. మరి చరణ్తో పాటే కలిసి వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా సో ఎన్నో లైఫ్కి సంబంధించిన సలహాలు ఇస్తారట. అలాగే తను కేవలం ఒక హౌస్ వైఫ్గా మరి ఇంట్లోనే ఒక సోలో మదర్గా ఉండడం కంటే కూడా సో డిపెండెంట్లుగా లేకుండా తను కూడా సినిమాలు అలాగే మంచిగా ఇంకేవైనా సరే సొంతంగా సో మూవీ మేకింగ్ పైన మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన చేయాలని సలహా ఇచ్చారట. అంతేకాకుండా ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే అందరూ కూడా దీని గురించి అడుగుతుంటారు. కాబట్టి ఎవరికీ లేదంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు రేణు దేశాయ్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందని తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనసేనకి అధిపతిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రేణు దేశాయ్ టీడీపీలోకి జాయిన్ అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ని షాక్కి గురి చేసిందట. ఎటకేలకు తెలుగుదేశం అన్నా, టీడీపీ అన్నా, మరి జనసేన అన్నా రెండు ఒకటే. కాబట్టి అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరిని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు రేణు దేశాయ్ మాత్రం సపరేట్గా ఎందుకు జాయిన్ అయింది అంటూ పవన్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారట.